పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఇది స్టార్ట్ కాబోతుంది. ఈ పాటికే నాలుగు సార్లు ఆయన వారాహి యాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన వారాహి యాత్ర నిర్వహించినప్పుడల్లా కూడా జగన్కి ఆయనకి మధ్య వారులాగే నడిచింది తప్ప మిగతా పక్షాలు అసలు పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుగుదేశం సంబంధించిన వార్తలు కూడా ఏం రాలేదు. ఆయన వారాహి యాత్ర పొడుగునా కూడా లోకల్ ఎమ్మెల్యేల మీద వాళ్ళ అవినీతి మీద అక్రమాల మీద దాడి చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా చాలా విజయవంతమైనాయి. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో కలిసి వెళుతున్నారు. ఇప్పుడు 5వసారి వారాహి యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రతిరోజు 3 బహిరంగ సభలు ఉంటాయని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా వాళ్ళు సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు ఈ పొత్తులో ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, ఏ సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది అన్న వివరాలు మాత్రం ఇంతవరకు ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియదు. అయితే ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో అక్కడే పవన్ కళ్యాణ్ సభలు ఉంటాయని చెప్తున్నారు. అంటే పలానా చోట సభ ఉందంటే బహుశా ఆ సీటు జనసేన పోటీ చేస్తుందని జనం భావించాల్సి వస్తుంది. టీడీపీ కూడా ప్రజల్లోకి జైహో బీసీ సభలతో వెళ్తుంది. ఈ సభలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రసంగిస్తారని చెప్పారు, కానీ ఇంతవరకు జరిగిన సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన దాఖలా ఏం లేదు. ఇంకా కొన్ని సభలు జరగాల్సి ఉంది. అయితే ఇంతవరకు కూడా బీజేపీ తన స్టాండ్ ఏంటో చెప్పలేదు, లేదా బీజేపీతో నాకేం సంబంధం లేదు, నేను టీడీపీతో వెళుతున్నాను, బీజేపీ వాళ్ళు మాతో రారు అని వీళ్ళేం ప్రకటించలేదు. ఈ అస్పష్టత, ఈ గందరగోళం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది నోటిఫికేషన్ వచ్చే వరకు. ఇంతవరకు ఈ 2 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అభ్యర్థులు పలానా చోట ఉంటారని రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతుంటే వీళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇప్పుడే అభ్యర్థులను కనుక మనం ప్రకటిస్తే ఆయా ప్రాంతాల్లో 2 పార్టీల మధ్య సఖ్యతని కుదర్చడం కష్టం అవుతుంది. ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఈజీగా సముదాయించవచ్చు అని చెప్తున్నారు, కానీ ఆ కారణాలు బలంగా లేవు. ఒకవేళ బీజేపీ తను స్వయంగా ఒంటరిగా వెళ్తానని చెప్పి ప్రకటించినప్పుడు బీజేపీ కూడా పోటీలో ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా బీజేపీతో నాకు సంబంధం లేదని ప్రకటిస్తాడా, నేను ఎన్డీఏలో లేనని ప్రకటిస్తాడా? ఏమీ అర్థం కాని ఒక గందరగోళం మధ్య 5వ విడత వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. మొదటి వారంలో నోటిఫికేషన్ దగ్గరలో రాబోతోంది. ఇప్పుడు క్లారిటీ అనేది ఇప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ పొత్తు అనేది ఇంకా ప్రజల మధ్య ఒక గందరగోళానికే దారితీస్తుంది తప్ప క్లారిటీ మాత్రం ఇంతవరకు లేదు.